వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెందుర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ పెందుర్తి 4 రోడ్ల కూడలిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ఆశయ సాధనకై ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని ప్రారంభించారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఈ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని ఒక పండుగలాగా జరుపుకుంటున్నారని కొనియాడారు. పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కారణమని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సరగడం చిన్న అప్పలనాయుడు, జెడ్పీటీసీ ఉప్పిలి కనకరాజు, మాజీ మార్కెట్ చైర్మన్ దేవి సాంబా, జయరాం, ఎంఎస్ పాత్రుడు అలియాస్ రఘు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఒక వేడుకలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కేవలం రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం, ప్రజల కోసం పెట్టినటువంటి పార్టీ కానీ ఏ రోజు కూడా రాజకీయ లబ్ధి కోసం పెట్టినటువంటి పార్టీ కాదు. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల్ని ఆ తదుపరి ప్రభుత్వాలు పూర్తిగా విలీనం చేస్తుంటే వాటిని కొనసాగించాలి, ప్రజలకు అండగా ఉండాలి, ప్రజలకు మరింత సంక్షేమం అందించాలని ఏకైక ఉద్దేశంతో, ఏకైక లక్ష్యంతో పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనం ఒక్కసారి చూసుకుంటే రోజు కేవలం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీతో మొదలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 సీట్లతో 2014 ఆ రోజు తర్వాత మరి 2019లో 151 సీట్లతోని మరి అధికారంలోకి వచ్చిన సంగతి కూడా మనందరం కూడా గుర్తించాలి. ఏ రోజు కూడా ఓడిపోయామని చెప్పి కుంగిపోను లేదు, గెలిచామని చెప్పి విరవీగేటువంటి పరిస్థితులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేవు. ఎప్పుడు కూడా ప్రజల తరపున పోరాటం, ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలే ఈ పార్టీ చేసింది.